ఉద్యోగాన్ని త్యజించి స్వాతంత్ర ఉద్యమంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన జీవితాన్ని, ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చిన చీరాల పేరాల ఉద్యమం ప్రారంభమైంది. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని చీరాల, పేరాల గ్రామాలను మున్సిపాలిటీలుగా ప్రకటించి ప్రజలపై భారీ పన్నుల భారం మోపింది. అప్పటి వరకు 4,000 రూపాయలుగా ఉన్న పన్నును ఏకంగా 33,000 రూపాయలకు పెంచింది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసిన నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయన పిలుపుతో ప్రజలు పన్నులు చెల్లించడానికి నిరాకరించారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో విజయవంతంగా అమలు చేసి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. మహాత్మా గాంధీ సూచన మేరకు 1921 ఏప్రిల్ 25న చీరాల పేరాల ప్రజలు తమ ఇళ్లు, ఆస్తులు, గ్రామాలను వదిలి సామూహికంగా బయటకు వచ్చి కొత్తగా ఏర్పాటు చేసిన రామనగర్లో నివసించడం భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అపూర్వ ఘట్టంగా నిలిచింది.